హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మల్టీ ఛాంప్. మన మల్టీ ఛాంప్లో ఇవాళ స్పెషల్ కరకరలాడే పకోడీలు మనకి ఈవినింగ్ స్నాక్స్గా చాలా ఇష్టం అండి. పిల్లలకి పెద్దలకి అందరికీ ఇష్టమే. కాబట్టి ఈ కరకరలాడే క్రిస్పీ ఆనియన్ పకోడా ఎలా చేసుకోవాలో అండ్ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. ఫ్రెండ్స్, ఈరోజు మనం కరకరలాడే పకోడీలు చేసుకుందాం. దానికి నేను ఇక్కడ 6 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకున్నాను. చూపిస్తాను మీకు ఎలా కట్ చేయాలో. చూడండి, ఇక్కడ నేను ఉల్లిపాయలని బాగా తరిగి అంటే కడుక్కొని చక్కగా డ్రై అవనిచ్చాను. తర్వాత ఇదిగోండి చూడండి, ఇలా సన్నగా, మరీ సన్నగా కాదు అలాగని మరీ లావుగా కాకుండా, చూశారు కదా, చూడండి ఇంత విట్లో ఇలా జాగ్రత్తగా మనం తరుపుకుందాం. చక్కగా భలే బాగుంటాయండి ఈ పకోడీలు. కరకరలాడుతుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఆ పకోడీలు తింటూ కాస్త టీ అయినా కాఫీ అయినా తాగుతూ ఉంటే బాబా చాలా బాగుంటుందండి. అండ్ ఇంటికి గెస్ట్లు వచ్చినా సరే బయట వస్తువులు ఏం పెట్టుకుంటే ఇలా కరకరలాడే పకోడీలు చేసి పెట్టండి, దే ఫీల్ వెరీ హ్యాపీ. 6 పచ్చిమిరపకాయలు చూసారు కదా, 6 పచ్చిమిరపకాయలు జస్ట్ ఇలా నిలువుగా తరుక్కుందాం. నిలువుగా ఇలా తరిగి దాన్ని 2 ముక్కలు ఇట్లా చేసుకొని పెట్టుకుందాం. మన తరిగిన ఉల్లిపాయలని అండ్ పచ్చిమిరపకాయలని ఒక బౌల్లో ఇలా ఒక బేసిన్లో వేసుకుందాం. అందులో కొన్ని కరివేపాకు రెబ్బలు ఇలా జస్ట్ ఇలా చీల్చి, ఓకే చూసారు కదా, ఇలా సన్నగా ఇలా చీల్చి వేయండి. ఇప్పుడు నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్, 1 స్పూన్ సాల్ట్, అదేనండి మనకి టేస్ట్కి సరిపడేంత నేను ఇక్కడ 1 స్పూన్ వేసుకున్నాను, కానీ మీరు చూసుకోండి ఉప్పు సరిపడినంత చూసుకొని వేసుకోండి. నెక్స్ట్ 1 స్పూన్ కారం, అదే మనకి స్పైసీనెస్ ఎక్కువ కావాలంటే కనుక ఎక్కువ కారం వేసుకోవచ్చు, కానీ పకోడీలు మరీ స్పైసీగా కాకుండా మీడియంగా ఉంటే చాలా టేస్టీగా ఉంటాయి. నెక్స్ట్ 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కాస్తంత పసుపు, ఇవన్నీ దీంట్లో వేసుకుందాం. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ మనం అల్లం, ఇది చాలా మంచి ఫ్లేవర్ తెస్తుందండి మన పకోడీలకి. చూసారు కదా, నేను కాస్తంత అల్లం తీసుకొని దాన్ని ఇలా తురుము పెట్టుకున్నాను. అదేనండి, మనం అంగుళం తీసుకోవచ్చు, దానికంటే కొంచెం తక్కువ కూడా తీసుకోవచ్చు. ఈ అల్లం తురుము కూడా దీంట్లో వేసుకుందాం. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ మనకి ధనియాలు, చాలా బాగుంటుందండి మన పకోడీలకి, మంచి ఫ్లేవర్గా ఉంటుంది. ఈ ధనియాలు అలాగే అచ్చంగా వేయకుండా మీరు ఏం చేయండి, జస్ట్ ఇలా క్రష్ చేయండి. చూసారా, ఇదిగోండి చూసారు కదా, ఇలా 2 చేతులతో నలుపుతుంటే ఇలా క్రష్ అవుతాయి. చాలా బాగుంటుంది మన పకోడీలకి, మంచి ఫ్లేవర్, అంటే డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుందండి ఇది. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ చక్కగా మిక్స్ చేసుకుందాం. నేను ఇక్కడ చూడండి అస్సలు వాటర్ వేయలేదు, ఎందుకంటే మనం ఉప్పు వేసాం కదా, ఆ ఉప్పుకి ఈ ఉల్లిపాయల్లో ఉన్న వాటర్ అంతా చక్కగా వస్తుంది. చూడండి, ఇదిగోండి చక్కగా బాగా కలిసేటట్టు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం ఇలా గట్టిగా ప్రెస్ చేయండి. అప్పుడు మన ఉల్లిపాయల్లో వాటర్ అంతా చక్కగా వచ్చి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆ ఉల్లిపాయల్లోకి వెళ్ళి చాలా బాగుంటుంది. చక్కగా దీంట్లో ఉన్న వాటర్ అంతా మొత్తం బయటకు వస్తుంది. చాలా బాగుంటాయండి. కొంచెం ఓపిక్గా ఇలా చూసారుగా, మీకు కనిపిస్తుంది కదా తడిగా, అస్సలు నేను ఇక్కడ వాటర్ వేసుకోలేదు. అలా కాసేపు ఇలా ప్రెస్ చేసి చక్కగా కలుపుకుందాం. ఇవన్నీ బాగా కలుపుకునేటప్పటికి తడిగా చక్కగా కలిసేయి. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, నేను పర్ఫెక్ట్ కొలతలతో చెప్తున్నాను. ఇక్కడ చూడండి, నేను ఒక్కొక్క బౌల్ కొలుసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, 1 బౌల్, ఓకే, నేను ఇక్కడ పక్కనే పెట్టుకుంటున్నాను, మీకు జాగ్రత్తగా చూపిస్తాను ఎన్ని బౌల్స్ అయ్యాయి ఇవి. 1, ఓకే, 2, మనం 3 బౌల్స్ ఉల్లిపాయలు అయ్యాయి కదా, దానికి కరెక్ట్గా హాఫ్ రేషియో, అంటే 1.5 కప్, 1 కప్, 1.5 కప్ శనగపిండి వేసుకున్నాం. శనగపిండి వేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక 2 టీ స్పూన్స్ బియ్యపిండి, అదేనండి రైస్ ఫ్లోర్,
వేసుకుంటే ఈ బియ్య పిండి వేసుకోవటం వలన మనకి పకోడీలు చక్కగా కరకరలాడతాయి. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ని కూడా చక్కగా మిక్స్ చేసుకుందాం. ఇంకా కొంచెం పొడి పొడిగా ఉన్నాయి కాబట్టి దాంట్లో కాస్తంత వాటర్, చూసారా, పావు కప్పు అలా వాటర్ వేసుకుందాం. వేసుకొని ఇప్పుడు వీటిని చక్కగా కలుపుకుందాం. దానికంటే ఎక్కువ వాటర్ వేయొద్దండి. అండ్ లాస్ట్కి నేను ధనియాలు క్రష్ చేసి వేసానే, అది మాత్రం స్కిప్ చేయొద్దు. అది చాలా డిఫరెంట్ ఫ్లేవర్ తెస్తుందండి మీ పకోడీలకి, చాలా బాగుంటుంది. చక్కగా కలిపేసుకున్నాం. ఇవి కాసేపు ఇలా ఉంచుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్లో, అదే నేను ఫ్రైయింగ్ ప్యాన్లో ఆయిల్, అంటే వేయించుకోవడానికి సరిపడంత ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిందో లేదో కాస్త చూసుకుంటాను. నేను ఇక్కడ ఆయిల్ వేడెక్కిందో లేదో టెస్ట్ చేయడానికి జస్ట్ ఒక ఆనియన్ అలా వేసుకుంటున్నాను. చూడండి, చక్కగా వేగుతుంది కదా, అంటే మన ఆయిల్ సిద్ధమైంది ఫ్రైయింగ్ కోసం. మనం ఇప్పుడు ఈ పకోడీలకి ఇలా కాస్త ఇలా తీసుకొని ఇలా కొంచెం కొంచెంగా చూడండి, మరీ విడివిడిగా వేయొద్దండి. ఇలా చూడండి, ఇలా లైట్గా. అండ్ నెక్స్ట్ మన ఫ్లేమ్ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మరి హై ఫ్లేమ్ కాదు, అలాగని మరీ లో ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్లో. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టుకోవటం మూలన మనం ఉల్లిపాయలన్నీ మాడే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇలా మీరు ఆయిల్ మాత్రం చూసుకుంటూ ఉండండి. మరీ హీట్ కాదు, అలాగని మరీ చల్లారిపోయినట్టుగా ఉండకుండా చక్కగా చూసుకుంటూ, ఒకవేళ మరీ చల్లారిపోయినట్టుగా ఉంటే మళ్ళీ హై ఫ్లేమ్లో చేసుకొని ఇలా కలుపుతూ ఉండండి. మన పకోడీలు చక్కగా వేగాయి. ఇది మరీ బ్రౌన్ కలర్లో, అంటే మరీ డార్క్ కలర్లో వరకు వేయించే వరకు ఆగొద్దండి. ఎందుకంటే దీంట్లో ఉన్న హీట్కి ఆయిల్ నుండి కాస్త బయటకు తీసేటప్పటికల్లా మనకి ఉల్లిపాయలు కూడా చక్కగా కలర్ మారుతాయి. కాబట్టి కాస్తంత తక్కువ కలర్ ఉన్నప్పుడే మనం తీసేసుకోవాలి. టిష్యూ పేపర్స్ వేసుకొని దాంట్లోకి తీసుకుందాం. భలే అందంగా ఉన్నాయి, చూసారా, చక్కగా కరకరలాడుతున్నాయి. మీకు చూపిస్తాను, ఆ సౌండ్ కూడా మీకు చూపిస్తానండి. అచ్చం మనం షాప్లో ఎలా ఉంటాయో అచ్చం అలాగే వచ్చాయండి. మొత్తం అన్నీ తీసుకున్న తర్వాత కాసేపు గాలి కారనివ్వండి. మూతలు ఏం పెట్టొద్దండి, అసలు గాలి కారనివ్వండి కాసేపు. అలా గాలి కారితే ఇంకా చక్కగా కరకరలాడతాయి. ఇప్పుడు అదే బాణలో కాస్తంత కరివేపాకు ఇలా వేసుకొని కాస్త చిటపటలాడాక, చూసారు కదా, నేను కరివేపాకు అంతా ఇలా నీట్గా దీంట్లో వేస్తున్నాను. నూనె పోయేంత వరకు వెయిట్ చేద్దాం. ఇప్పుడు ఇవి నూనె పోయాక చక్కగా చూసారా కరకరలాడుతున్నాయి. ఇప్పుడు వీటిని మనం పకోడీల మీద వేసుకుందాం. చూసారుగా చక్కగా భలే కరకరలాడుతున్నాయి. అండ్ మంచి సౌండ్ మనకి చక్కగా కరకరలాడే. చూడండి, ఇక్కడ నేను తుంచుతాను. చూసారు కదా చక్కగా కరకరలాడే. ఎందుకంటే ఇది కాసేపు ఆరనివ్వాలి. ఆరనిచ్చాక ఇంకా చక్కగా కరకరలాడుతాయండి. డెఫినెట్గా మూత అయితే మాత్రం పట్టొద్దు అసలు. చూసారు ఫ్రెండ్స్, చివరిగా మన వేడి వేడి కరకరలాడే పకోడీలు రెడీ అయ్యాయి. మరి మీరు కూడా డెఫినెట్గా ఈ రెసిపీని ట్రై చేయండి. చూసారు కదా, క్రిస్పీ ఆనియన్ పకోడా రెడీ అయింది. మరి ఇలాంటి క్రిస్పీ ఆనియన్ పకోడా మీరు కూడా రెడీ చేసుకొని ఎలా ఉందో మాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.